జై భీమ్రావ్ భారత పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జాడా శ్రవణ్ కుమార్ గారి మీద తప్పుడు కేసులు పెట్టడం, కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ఆనాడు శ్రావణ్ కుమార్ గారు బలంగా నిలబడకపోతే మీరు అధికారంలోకి వచ్చేవారా? దళితుల్లో కొంతమంది అధికార పార్టీకి లోబడి శ్రావణ్ కుమార్ గారి మీద విమర్శలు చేయడం మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అని జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ మాట్లాడారు. అందరికీ జై భీమ్. ఈరోజు కొండంగి మండలం కొత్తపల్లి గ్రామంలోని దళిత సోదరులతో దళిత నాయకులతో సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ రాష్ట్రంలోని దళితుల పక్షాన్ని, దళితుల సమస్యల మీద కానీ, నిరుపేదల పక్షాన్ని కానీ పార్టీలకు కులాలకు అతీతంగా మాట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి జాడా శ్రావణ్ కుమార్ గారు. జై భీమ్రావ్ భారత పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ప్రతి చోట సమస్యల పట్ల పోరాట భావనను ఎత్తుకొని ముందుకెళ్తుంటే ఆయన మీద ప్రభుత్వాలు కుట్రలు పన్ని కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సమాజంలోని పేదల పక్షాన్ని అవ్వచ్చు, దళితుల పక్షాన్ని అవ్వచ్చు, మహిళల పక్షాన్ని అవ్వచ్చు మాట్లాడేవాడు కానీ, వాయిస్ ఇచ్చేవాడు కానీ, పొత్తునిచ్చేవాడు కానీ ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో కనబడలేదు. మరి ధైర్యంగా, సాహసవంతుడిగా, అంబేద్కర్ ఆలోచన భావాలతోటి ముందుకెళ్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల సమస్యలపైన ఖండిస్తూ ముందుకెళ్తున్న మరి జాడా శ్రావణ్ కుమార్ గారికి మనమందరం అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉండి ఎవరైనా కిందకి దిగజారగానే చూస్తాడండి. కోర్టు ఉన్నతమైన స్థానంలో జడ్జిగా ఉండి కూడా మరి కిందకొచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాడంటే కారణం పేద ప్రజల కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం మరి పోరాటం చేస్తున్న వ్యక్తి మన జాడా శ్రావణ్ కుమార్ గారు. ఇలాంటి వ్యక్తి మీద ప్రభుత్వాలు కుట్రలు పరుస్తున్నాయి. ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాను, అది ఏ ప్రభుత్వం అయితే అవ్వచ్చు, ఏ ప్రభుత్వానికైనా సరే ఆయన ఎప్పుడు ప్రతిపక్షం రూలే పోషిస్తాడే తప్ప అధికార పక్షం రూల్ ఎప్పుడు పోషించాడు. ఎందుకంటే ప్రజల పక్షాన్ని ప్రతిపక్షమే వాయిస్ నిలబడతారు. ప్రతిపక్షంలో ఉండే క్వశ్చన్ మార్క్ వేసే వ్యక్తి జాడా శ్రావణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని ఇబ్బందులు గురి చేద్దామని ప్రభుత్వాలు కుట్రలు పొందుతున్నాయి. ఆ ప్రభుత్వాలకి ఒకప్పుడు భిక్ష పెట్టింది కూడా మన జాడా శ్రావణ్ కుమార్ గారే. శ్రావణ్ కుమార్ గారి అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వానికి అంత గ్రోత్ లేకపోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వచ్చి, ఇంత మెజార్టీ వచ్చిందంటే కారణం గతంలో చూడండి మీరు, క్వశ్చన్ మార్క్ అంటే ప్రతిపక్షం రోలు పోషించి పేదల పక్షాన, దళితుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి జాడా శ్రావణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి మీద ఇది తప్పు అని చెప్పడంలో తప్పేటంటే, తప్పు అని చెప్పినప్పుడు ప్రభుత్వాలు అవి సరి చేసుకోవాలే తప్ప ఎదురుదాడి, తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య, మావాడు కూడా వెనతో పెట్టిన విద్య ఏంటంటే న్యాయస్థానాల్లోని తప్పుడు కేసుల్ని ఎలా పక్కన పెట్టాలో జాడా శ్రావణ్ కుమార్ గారికి కూడా వెనతో పెట్టిన విద్య. ఏ ప్రభుత్వం ఏ కుట్ర పనినా తిప్పుకొడతాడో, తిప్పుకొట్టే సమాజంలోని నీతిని, నిజాయితీని నిలబెట్టే వ్యక్తి జాడా శ్రావణ్ కుమార్ గారు. ఈరోజు చాలామంది మనోళ్ళు జాడా శ్రావణ్ కుమార్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. చేయండి, తప్పులేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తప్పుని ఖండించండి. ఒకప్పుడు దళితుల మీద కానీ, నిరుపేదల మీద కానీ దాడులు జరిగినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడలేదు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు పేదల పక్షాన మరి ముంజేరు గ్రామంలో దళితపేటలోకి నీరు వదిలేశారు. దళితుల మీద దాడులు, దళితుల హత్యలు ఇవన్నీ జరిగినప్పుడు ఖండించింది ఎవరండి? ఇప్పుడు జాడా శ్రావణ్ కుమార్ గారిని క్వశ్చన్ ఇచ్చే మీరు ఏ రోజైనా సమస్యల మీద క్వశ్చన్ ఇచ్చారా? మీ పార్టీల కోసం, పార్టీలకు తొత్తులుగా, కుక్కలుగా మారింది మీరు. జాడా శ్రావణ్ కుమార్ గారు పేదల పక్షాన, దళితుల పక్షాన నిరంతరం పోరాటం చేసే దళిత యోధుడు, అంబేద్కర్ వారసుడు. ఇలాంటి అయ్యి కిందపరిచే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే సమాజంలోని మనమైతే ఏమి చెయ్యం. ఏదో అధికార పార్టీ వాడు వెనకాలండి ఏదో మనకు బిస్కెట్ వేసాడని మనోళ్ళ మీద మనం విమర్శనం చేయడం ఎంతవరకు కరెక్టో మన దళిత సోదరులు కూడా గమనించుకోమని చెప్తున్నాను. చాలామంది టీవీ ఛానల్లో ప్రచారాలు చేస్తున్నాయి. ఒకప్పుడు మీ టీవీ ఛానల్కి హై లెవెల్ గ్రోత్ పెరిగిందంటే శ్రావణ్ కుమార్ గారు రిక్వెస్ట్ చేసి శ్రావణ్ కుమార్ గారు డిబేట్లు పెట్టిన మీరు శ్రావణ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి కాదు, ఛానల్ కూడా మీది కాదు. ఎందుకంటే మీ ఛానల్ ఓ ప్రభుత్వానికో, ఓ నాయుడుకో అప్పట్లో కొట్టడమే తప్ప పేదల పక్షాన్ని ఏమీ కల్పించే ఛానల్ ఏం కాదు. మీ
ఛానళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజులు శ్రావణ్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తారని న్యాయస్థానంలో మీకు బుద్ధి వచ్చే విధంగా పోరాటం చేస్తున్నారు. దానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత యోధుడి మీద ఎవరైనా సరే విమర్శలు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, మీరు ఏ ప్రయత్నాలు చేసినా దళిత సంఘాలు, దళిత నాయకులందరూ తిట్టుకొడతామని కాకినాడ జిల్లా అధ్యక్షులుగా సంతరించబడిన నేను పిలుపునివ్వడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈ కాకినాడ జిల్లాలోని విస్తృతంగా దళితులు, దళిత సంఘాలు, దళిత నాయకులు, దళిత మేధావులతో సదస్సు పెట్టి మీ తప్పులను ఎండగడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్. గౌరవనీయులైన సంతాడి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక జైభీములు. ఆయన ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా తొన్నయ్య మండలం నుంచి మరి మేము మద్దతు తెలుపుతున్నాము. జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక హైకోర్టు లాయర్గా, సుప్రీంకోర్టు లాయర్గా అనేక పోరాటాలు చేస్తూ పేదల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నాడు. అలాంటి ఆయనకి మా తొన్నింగ మండలం తరఫు నుంచి, పులి నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టినా వాటిని అన్నీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళని వ్యతిరేకిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.